श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्ष्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं తల్లి నిండు తలంచి పుస్తుకముచి తన్బూనిటిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తులు సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేషజాడ్యాపహ. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరబోతులు తిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కుట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నారు. మరి సత్యవంతులు పనికిరాకుండా అయినారు. వదరుబోతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు వీళ్ళు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకులు చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సవ్యంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200-300 పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళికి బంగారపు శుభలేఖ అందరూ పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందిట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు, పేరు చెప్పొద్దు అంటున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకడు రోడ్డు మీద నుంచి ఉంటాడయ్యా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి,
నేను హోటల్లో భోంచేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇద్దామని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పెళ్ళాన్ని సాగుకొడతాడు, కోడి తినుకుని పడిపోతాడు. దానమేమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోట దానం చేస్తే, దేవాలయాల దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులకు ఏమైనా అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపట్టలేదు. తల్లిదండ్రులనేమో బదార్పాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత 2, 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. ఆమె వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఇవి బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పెళ్ళాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు. చివరిలో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్ళ మొహం చూడ్డు, పిల్లల మొహం చూడ్డు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులకు ఒప్పచెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పాటు చూస్తారు, వీడు పోతారు. వీళ్ళ వయసుడి వీళ్ళు పోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు అనాథ వృద్ధాశ్రమాలకి, అనాథ శరణాలయానికి వెళ్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాడి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది తెలియదు. మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయరాని పనులని చేసి జీవితాలు నాశనం చేసుకొని వాడు బజార్ను పడి అందరినీ బజార్ను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి కొడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బుధుడు వ్యాపార కారకుడు, మరి కుజుడు కూడా బాగున్నాడు, రాహు బాగున్నాడు. కానీ మీకు వచ్చే ఆదాయం ఎంత తక్కువైనా వచ్చిన దాంట్లో నిలబడేది ఎక్కువ ఉంటుంది. ఒక గమ్మత్తు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే 24 గంటలు కష్టపడి లక్షలు సంపాదించినా వచ్చేది మొత్తం ఖర్చు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది. ఇది అట్లా ఉండదు. వచ్చే దాంట్లో మిగిలే లక్షణాలు ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒకడు అంటాడు వీడు అన్నం తింటారా అంటాడు, పచ్చడి వేసుకొని తిని దాచుకుంటాడు. ఉట్టి ఉప్పు కారప్పొడి వేసుకొని తిని డబ్బులు దాచుకుంటాడు. ఇది పిసినారు అనొద్దు. ఎందుకంటే రేపు అనే రోజుకి ఏ కష్టం వచ్చినా ముందు డబ్బులు కావాలి. దానికోసం జాగ్రత్త పడే లక్షణం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రాహువు, కుజుడు, బుధుడు బాగున్నారు. దీనివల్ల మీకు డబ్బు నిలబడుతుంది. మరి ఈ కుజుడు వల్ల వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది. బుధుడు వల్ల ఆల్రౌండ్ అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. అయితే ఇట్లా చదువుకునే పిల్లలకు కానీ
మరి ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కానీ బాగాలేదు. అయితే ప్రతి రాశికి కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం బాగా ఇబ్బంది పెట్టేది. కుజదోషం కాలసర్పదోషం ఉంటే ఎంత సంపాదించినా రూపాయి నిలబడదు. ఇంట్లో తగాదాలు, బయట తగాదాలు, మనస్సుకి విశ్రాంతి ఉండదు, నిద్ర పట్టదు, చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా జాతకం చూపించుకోవాలంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా కానీ, అట్లా లేకపోతే రెండు అరచేతుల ద్వారా హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూడగలుగుతాం. అట్లా మీరు మా జాతకం చూపించుకోవాలంటే మావి 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఒకటి 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీకు సమస్యలు వివాహం కాకపోవటం, చదివి ఉద్యోగం లేకపోవటం, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ స్థిమితం లేక తిరిగి వస్తే బతుకు తిరగలేక అక్కడ బతకడానికి ఇబ్బంది పడటం, ఇట్లాంటి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉండి బాధపడేవాళ్ళు, జీవితంలో మన సమస్యలు తీరవనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి కోరికలు తీరటానికి, ఇబ్బందుల నుంచి బయటపడటానికి మా ద్వారా జాతకం చెప్పబడుతుంది. దానికి తగిన ఆ దోషాలు పోగొట్టి జీవితంలో వివాహం కాదనుకున్న వాళ్ళకి వివాహం అయింది, సంతానం కలగదని అన్న వాళ్ళకి సంతానం కలిగారు, జీవితంలో ఉద్యోగంలో ఇక బతకలేమనుకున్న వాళ్ళు బతకగలిగారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మా ద్వారా పూర్తిగా నివారణ జరుగుతుంది. కాబట్టి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా ఉపశమనాలు చేయాలంటే దానికి వేరే ఖర్చు ఉంటుంది. అట్లా చేస్తాం. మేము చేసే దాంట్లో మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. స్వస్తి.